ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికి వందనాలు తెలియజేస్తున్నాను. మనము రోమా పత్రికను అధ్యయనం చేసుకుంటున్నాము. ఈ దినము మరి 9వ అధ్యాయము 6 నుంచి 13 వచనాలను ధ్యానం చేద్దాం. మరి ఈ వచనాలను ఆధారం చేసుకొని పాఠం యొక్క పేరు దేవుని వాక్యం విఫలం కాలేదు. ఇందులో 15 ప్రధాన అంశములు కలవు. మరి ఉప అంశములు కూడా కలవు. మరి చాలా జాగ్రత్తగా గమనించగలరని మనవి చేస్తున్నాను. మొదటి ప్రధాన అంశం, ప్రధాన ప్రకటన. దేవుని వాక్యం నిలుస్తుంది. 9వ అధ్యాయం 6వ వచనం. ఉప అంశం, మొదటగా పైకి కనిపించే సమస్య. పౌలు ఒక తీవ్రమైన ఆందోళనను ప్రస్తావిస్తున్నాడు. ఇశ్రాయేలులో అనేకులు క్రీస్తుని తిరస్కరిస్తుంటే దేవుని వాగ్దానాలు విఫలమయ్యాయని దాని అర్థమా? ఈ ప్రశ్న మునుపటి భాగం నుండి సహజంగానే తలెత్తుతుంది. ఇశ్రాయేలుకు ఎన్నో విశేష అధికారాలు ఇవ్వబడినందున వారి అవిశ్వాసం దేవుని విశ్వసనీయతను సవాలు చేస్తున్నట్లు కనిపిస్తుంది. పౌలు ఈ విషయాన్ని విస్మరించకుండా దానిని నేరుగా ఎదుర్కొంటాడు. ఈ ప్రశ్న దేవుని విశ్వసనీయతపై నమ్మకాన్ని కలిగించగలదని అతను అర్థం చేసుకున్నాడు. అందువల్ల దేవుని వాక్యం విఫలం కాలేదని స్పష్టంగా చెప్పడం ద్వారా అతను ప్రారంభిస్తాడు. ఆ తర్వాత వచ్చే ప్రతిదానికి ఇదే పునాది. రెండవ ఉపాంశం, దేవుని విశ్వసనీయత యొక్క నిశ్చయత. మానవ ప్రతిస్పందనతో సంబంధం లేకుండా దేవుని వాగ్దానాలు సత్యంగానే ఉంటాయని పౌలు గట్టిగా ప్రకటిస్తున్నాడు. సమస్య దేవుని వాక్యంతో కాదు, దానిని మానవులు అర్థం చేసుకునే విధానంతో ఉంది. దేవుడు తన వాగ్దానాలను ఎల్లప్పుడూ నెరవేరుస్తాడు, కానీ ప్రజలు ఆశించిన విధంగా ఎల్లప్పుడూ కాదు. దేవుని విశ్వసనీయత మానవ క్రియలపై ఆధారపడి ఉండదని ఇది బోధిస్తుంది. ప్రజలు అవిశ్వాసులుగా ఉన్నప్పటికీ దేవుడు సత్యవంతుడిగానే ఉంటాడు. ఈ సత్యం దేవుని సంకల్పాలు ఎన్నటికీ విఫలం కావని భరోసా ఇస్తుంది. రెండవ ప్రధాన అంశం, నిజమైన ఇశ్రాయేలు నిర్వచనం. 9వ అధ్యాయం 6వ వచనం. దీనిలో మొదటి ఉప అంశము, ఇశ్రాయేలు అంతా ఇశ్రాయేలు కాదు. ఇశ్రాయేలు నుండి వచ్చిన వారందరూ నిజంగా ఇశ్రాయేలుకు చెందిన వారు కారని చెప్పడం ద్వారా పౌలు ఒక కీలకమైన వ్యత్యాసాన్ని పరిచయం చేస్తున్నాడు. దీని అర్థం, శారీరక వంశం ఆధ్యాత్మిక గుర్తింపుకు హామీ ఇవ్వదు. బాహ్య సభ్యత్వానికి మరియు అంతర్గత వాస్తవికతకు మధ్య వ్యత్యాసం ఉంది. యూదులందరూ వాటంతటా అవే దేవుని నిజమైన ప్రజలలో భాగమనే భావనను ఇది సవాలు చేస్తుంది. రెండవ ఉపాంశం, శారీరక వంశం కన్నా ఆధ్యాత్మిక గుర్తింపుకే ప్రాధాన్యత. దేవునికి నిజంగా చెందిన వారం అనేది వంశ పారంపర్యంపై కాకుండా దేవుని పిలుపు మరియు వాగ్దానంపై ఆధారపడి ఉంటుందని పౌలు బోధిస్తున్నాడు. ఇది దేవుని ప్రజలలో భాగం కావడం అంటే ఏమిటో పునర్నిర్వచిస్తుంది. దేవుని సంకల్పాలలో ఎల్లప్పుడూ ఒక లోతైన మరియు ఆధ్యాత్మిక వాస్తవికత ఇమిడి ఉందని ఇది చూపిస్తుంది. ఈ సూత్రం విశ్వవ్యాప్తంగా వర్తిస్తుంది. వారసత్వం కాదు, నిజమైన విశ్వాసమే దేవునితో ఒకరి సంబంధాన్ని నిర్ధారిస్తుంది. మూడవ ప్రధాన అంశం, వాగ్దాన సంతానము మరియు శరీర సంతానం మధ్య సంఘర్షణ. 9వ అధ్యాయం 7 నుంచి 8 వచనాలు. దీనిలో మొదటి ఉప అంశము, అబ్రహాము సంతతి వారి భేదం. పౌలు అబ్రహామును ఒక ఉదాహరణగా చూపుతూ అతని శారీరక సంతానం అందరూ అతని నిజమైన పిల్లలుగా పరిగణించబడరని తెలియజేస్తున్నాడు. వాగ్దానాన్ని నెరవేర్చడానికి దేవుడు ఇస్మాయిలును కాకుండా ఇస్సాకును ఎంచుకున్నాడని ఆయన సూచిస్తున్నాడు. ఇది దేవుని ప్రణాళిక ఆది నుండి ఎంపిక చేసుకునే స్వభావం కలిగి ఉందని చూపిస్తుంది. రెండవ ఉపాంశం, వాగ్దానం సహజ
జననం కాదు. శరీర సంబంధమైన పిల్లలకు మరియు వాగ్దాన సంబంధమైన పిల్లలకు మధ్య ఉన్నదే ఇక్కడ ఒక ముఖ్యమైన వ్యత్యాసం. ఒక కుటుంబంలో జన్మించడం వలన ఎవరు దేవుని రక్షణ ప్రణాళికలో భాగం కారు. దానికి బదులుగా నిజమైన సభ్యత్వాన్ని నిర్ణయించేది దేవుని వాగ్దానమే. రక్షణ అనేది మానవ ప్రయత్నం లేదా హోద మీద కాకుండా దేవుని చొరవ మీద ఆధారపడి ఉంటుందని ఇది స్పష్టం చేస్తుంది. 4వ ప్రధాన అంశం దేవుని వాగ్దాన స్వభావం. 9వ అధ్యాయం 9వ వచనము. మొదటి ఉప అంశము ఒక నిర్దిష్టమైన మరియు సార్వభౌమ వాగ్దానం. ఇస్సాకు జననం గురించి అబ్రహాంకు దేవుడు చేసిన వాగ్దానాన్ని పౌలు ప్రస్తావిస్తున్నాడు. ఈ వాగ్దానం మానవ సామర్థ్యం మీద కాకుండా దేవుని శక్తి మీద ఆధారపడి ఉంది. శారాకు పిల్లలు కనలేని అసమర్థత ఆ వాగ్దానాన్ని దేవుని జోక్యంపై మరింతగా ఆధారపడేలా చేసింది. 2వ ఉప అంశం దేవుని సమయం మరియు ఉద్దేశం. ఇసాకు జననం దేవుడు నియమించిన సమయానికి జరిగింది. ఇది ఆయన వాగ్దానాలు ఆయన ఉద్దేశించిన విధంగానే ఖచ్చితంగా నెరవేర్చబడతాయని చూపిస్తుంది. దేవుని ప్రణాళికలు యాదృచ్ఛికమైనవి కావు, కానీ ఉద్దేశపూర్వకమైనవి మరియు సర్వోన్నతమైనవి అని ఇది బోధిస్తుంది. ఆయన వాగ్దానాలు ఎల్లప్పుడూ ఆయన పరిపూర్ణ సమయంలో నెరవేర్చబడతాయి. 5వ ప్రధాన అంశం రెబెకా పిల్లల ఉదాహరణ. 9వ అధ్యాయం 10వ వచనము. మొదటి ఉపాంశం ఒకే తండ్రి భిన్నమైన ఫలితం. ఒకే తండ్రి అయిన ఇస్సాకు ద్వారా కవలలను కన్నా రెబెకాను ఉదాహరణగా చూపడం ద్వారా పౌలు తన వాదనను బలపరుస్తాడు. ఇది వేర్వేరు తల్లులు లేదా పరిస్థితులపై ఆధారపడిన ఏ వాదాన్నైనా తొలగిస్తుంది. ఇద్దరు పిల్లల నేపథ్యం ఒకటే అయినప్పటికీ దేవుడు వారి మధ్య భేదాన్ని చూపాడు. 2వ ఉపాంశం ఒకే కుటుంబంలో దేవుని ఎంపిక. దేవుని ఎంపిక బాహ్య పరిస్థితులపై ఆధారపడి ఉండదని ఈ ఉదాహరణ చూపిస్తుంది. ఒకే కుటుంబంలో కూడా దేవుని ఉద్దేశం ఆయన చిత్తానుసారంగా పనిచేస్తుంది. ఇది తన ప్రణాళిక ప్రకారము ఎంచుకోవడంలో దేవుని సర్వోన్నత తత్వాన్ని స్పష్టం చేస్తుంది. 6వ ప్రధానాంశం పుట్టుటకు ముందే ఎంపిక. 9వ అధ్యాయము 11వ వచనము. మొదటి ఉపాంశము ఏ క్రియలు చేయకముందే. కవలలు పుట్టక మునిపే వారు ఏ మంచి చెడులు చేయకముందే దేవుని ఎంపిక జరిగిందని పౌలు నొక్కి చెబుతాడు. ఇది మానవ యోగ్యత లేదా సాధనకు ఉన్న ఏ ఆధారాన్నైనా తొలగిస్తుంది. దేవుని నిర్ణయం వారి చర్యలచే ప్రభావితం కాలేదు. 2వ ఉపాంశం ఎన్నికలో దేవుని ఉద్దేశం. దీని ఉద్దేశం ఏమిటంటే దేవుని ప్రణాళిక మానవ ప్రయత్నం మీద కాకుండా ఆయన సొంత చిత్తం మీద ఆధారపడి ఉంటుందని చూపించడం. ఎన్నిక అనేది దేవుని సార్వభౌమ సంకల్పములో పాతుకుపోయి ఉంది. ఇది రక్షణ పూర్తిగా కృప ద్వారానే కానీ కర్మల ద్వారా కాదని నిర్ధారిస్తుంది. 7వ ప్రధాన అంశం సూత్రం దేవుని పిలుపు. 9వ అధ్యాయం 11వ వచనము. మొదటి ఉపాంశం క్రియల ద్వారా కాదు. దేవుని ఎంపిక మానవ క్రియలపై ఆధారపడి ఉండదని పౌలు స్పష్టం చేస్తున్నాడు. ఇది దేవుని ప్రణాళికలో ప్రజలు తమ స్థానాన్ని సంపాదించుకోగలరనే ఆలోచనను తొలగిస్తుంది. రక్షణ అనేది మంచి ప్రవర్తనకు ప్రతిఫలం కాదు. 2వ ఉపాంశం పిలిచిన ఆయన ద్వారా. దానికి బదులుగా అది దేవుని పిలుపుపై ఆధారపడి ఉంటుంది. ఇది ఆయన చొరవ మరియు అధికారాన్ని హైలైట్ చేస్తుంది. దేవుని పిలుపు ప్రభావవంతమైనది మరియు ఉద్దేశపూర్వకమైనది. రక్షణ మనిషితో కాకుండా దేవునితో ప్రారంభమవుతుందని ఇది చూపిస్తుంది. 8వ ప్రధాన అంశము రెబెకాకు ప్రకటన. 9వ అధ్యాయం 12వ వచనము. మొదటి ఉపాంశము పెద్దవాడు చిన్నవానికి సేవ చేస్తాడు. సాంస్కృతిక అంచనాలకు విరుద్ధంగా పెద్దవాడు ఏశావు చిన్నవానికి యాకోబుకి సేవ చేస్తాడని
దేవుడు ప్రకటించాడు. దేవుని మార్గాలు మానవ సాంప్రదాయాలకు లేదా నియమాలకు కట్టుబడి ఉండవని ఇది చూపిస్తుంది. రెండవ ఉపాంశం, ఎంపికలో దేవుని స్వేచ్ఛ. ఈ వాక్యం దేవుడు తన సొంత చిత్తానుసారంగా ప్రవర్తించడానికి ఆయనకున్న స్వేచ్ఛను వెల్లడిస్తుంది. ఆయన మానవ ప్రమాణాలను అనుసరించడానికి బాధ్యత వహించడు. ఆయన నిర్ణయాలు ఆయన జ్ఞానము మరియు ఉద్దేశంపై ఆధారపడి ఉంటాయి. తొమ్మిదవ ప్రధాన అంశము, యాకోబు మరియు ఏశావు ఒక చరిత్రక ఉదాహరణ. 9వ అధ్యాయం 13వ వచనము. మొదటి ఉపాంశము, యాకోబును నేను ప్రేమించాను. యాకోబును దేవుడు ప్రత్యేకంగా ఎన్నుకున్నాడని చూపించడానికి పౌలు లేఖనాన్ని ఉదాహరించాడు. ఈ ప్రేమ దేవుని నిబంధన సంబంధమైన అనుగ్రహాన్ని మరియు ఉద్దేశాన్ని ప్రతిబింబిస్తుంది. రెండవ ఉపాంశము, ఏశావును నేను ద్వేషించాను. ఈ పదబంధం తిరస్కారాన్ని వ్యక్తపరుస్తుంది. ఇది భావోద్వేగ ద్వేషాన్ని కాదు, నిబంధన వంశం కోసం ఏశావును ఎన్నుకోకూడదని నిర్ణయాన్ని సూచిస్తుంది. ఇది దేవుని సార్వభౌమ ఎంపిక యొక్క తీవ్రతను నొక్కి చెబుతుంది. దేవుని ఎంపికలో ఎన్నుకోవడం మరియు విడిచిపెట్టడం రెండు ఉంటాయని ఇది బోధిస్తుంది. 10వ ప్రధాన అంశం, దైవ ప్రేమ మరియు తిరస్కారం యొక్క అర్థం. మొదటి ఉపాంశం, నిబంధన ప్రేమ. ఈ సందర్భంలో దేవుని ప్రేమ అంటే యాకోబుపై తన అనుగ్రహాన్ని ఉంచాలనే ఆయన నిర్ణయం. ఇది యాకోబు యోగ్యతపై ఆధారపడి లేదు, కానీ దేవుని కృపపై ఆధారపడి ఉంది. రెండవ ఉపాంశం, సార్వభౌమ తిరస్కరణ. ఏశావును దేవుడు తిరస్కరించడం ఆయన ప్రతి ఒక్కరికి అదే ఉద్దేశాన్ని విస్తరించడానికి బాధ్యత వహించడని చూపిస్తుంది. ఇది ఆయన సార్వభౌమత్వాన్ని మరియు న్యాయాన్ని నొక్కి చెబుతుంది. 11వ ప్రధాన అంశం, దేవుని ప్రణాళిక యొక్క స్థిరత్వం. మొదటి ఉప అంశం, దేవుని ప్రణాళిక ఎల్లప్పుడూ ఎంపిక చేసుకునేదిగా ఉంది. అబ్రహాము నుండి ఇస్సాకు, యాకోబు వరకు దేవుని ప్రణాళిక తన ఉద్దేశం ప్రకారం ఎంచుకోవడాన్ని కలిగి ఉంది. ఇది కొత్త ఆలోచన కాదు, కానీ ఒక స్థిరమైన నమూనా. రెండవ ఉప అంశం, దేవుని వాక్యములో వైఫల్యం లేదు. ఇది పౌలు యొక్క ప్రధాన విషయాన్ని రుజువు చేస్తుంది. దేవుని వాక్యం విఫలం కాలేదు. ఆయన వాగ్దానాలు ఎన్నడూ భౌతిక సంతానం అందరికీ సమానంగా ఉద్దేశించినవి కావు, కానీ ఆయన సార్వభౌమ ప్రణాళికలో ఉన్న వారికి మాత్రమే. 12వ ప్రధాన అంశం, మానవ ప్రయత్నం యొక్క పాత్ర. మొదటి ఉప అంశం, ప్రయత్నం ఎన్నికను నిర్ణయించదు. మానవ క్రియలు దేవుని ఎంపికను ప్రభావితం చేయవని పౌలు స్పష్టం చేస్తున్నాడు. ఇది గర్వపడడానికి ఉన్న అన్ని కారణాలను తొలగిస్తుంది. రెండవ ఉప అంశం, కృపయే పునాది. రక్షణ పూర్తిగా కృపపై ఆధారపడి ఉంటుంది. ఇది సమస్త మహిమ కేవలం దేవునికే చెందుతుందని నిర్ధారిస్తుంది. 13వ ప్రధాన అంశం, ఎన్నిక యొక్క వినయపరిచే స్వభావం. మొదటి ఉప అంశం గర్వాన్ని తొలగిస్తుంది. రక్షణ దేవుని ఎంపికపై ఆధారపడి ఉన్నందున మానవ గర్వానికి తావు లేదు. ఎవరు ఆధిక్యతను పొందలేరు. రెండవ ఉప అంశం వినయాన్ని ప్రోత్సహిస్తుంది. విశ్వాసులకు వారి రక్షణ ఒక బహుమానమని గుర్తు చేయబడుతుంది. ఇది దేవుని ముందు కృతజ్ఞతకు మరియు వినయానికి దారితీస్తుంది. 14వ ప్రధాన అంశం, ఆచరణాత్మక అనువర్తనాలు. మొదటి ఉప అంశం, దేవుని సార్వభౌమాధికారంపై నమ్మకం. దేవుని ప్రణాళికలు పరిపూర్ణమైనవి మరియు మార్పులేనివి అనే వాస్తవంలో విశ్వాసులు విశ్రాంతి పొందవచ్చు. ఆయన ఉద్దేశాలు ఎల్లప్పుడూ నెరవేర్చబడతాయి. రెండవ ఉప అంశం, క్రియలపై కాకుండా కృపపై ఆధారపడండి. ఈ వాక్య భాగం విశ్వాసులను వారి స్వంత ప్రయత్నాలపై కాకుండా దేవుని కృపపై పూర్తిగా ఆధారపడమని పిలుపునిస్తుంది.
రక్షణ అనేది పొందవలసిన బహుమానం, సంపాదించుకోవలసినది కాదు. 15వ ప్రధాన అంశం ముగింపు. మొదటి ఉపాంశం దేవుని వాక్యం నమ్మదగినది. మానవ అవిశ్వాసం ఉన్నప్పటికీ దేవుని వాగ్దానాలు సత్యంగానే ఉంటాయి. ఆయన ఉద్దేశాలు ఎన్నడూ విఫలము కావు. రెండవ ఉపాంశం రక్షణ దేవుని కార్యం. రక్షణ దేవుని సార్వభౌమ సంకల్పం మరియు కృపలో పాతుకపోయిందని ఈ వాక్య భాగం నొక్కి చెబుతుంది. ఇది విశ్వాసులను ఆయనను పూర్తిగా విశ్వసించి ఆయన పరిపూర్ణ ప్రణాళికలో విశ్రాంతి పొందమని పిలుపునిస్తుంది. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమెన్.